జయ హో కురుగొండ్ల రామన్న. వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించిన మా ప్రియతమ నేత వెంకటగిరి అభివృద్ధి ప్రదాత శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన జిల్లా ప్రజలకు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. మీ తాళ్లూరి వెంకటరత్నం, టీవీఆర్, తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి. హృదయపూర్వక శుభాకాంక్షలు. వెంకటగిరి రాజకీయ చరిత్రలో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రియతమ నాయకుడు, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ 5వ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు. మీ మల్లారం బాబు, తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, 5వ వార్డ్, వెంకటగిరి మున్సిపాలిటీ, తిరుపతి జిల్లా. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏని మరొకసారి ప్రభుత్వం ఏర్పాటుకి దిశగా ప్రయత్నం చేసి విజయం సాధించినటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నారా నడ్డా గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. వారికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, 2019లో ఏర్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం 2024కి ఏ విధంగా కుప్పగూడిపోయిందో మనందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడైతే నీతి నిజాయితీగా పని చేస్తారో అటువంటి వారికే భారతదేశంలో ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారనే దానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. మరలా మంచి మెజార్టీతో 2019లో ప్రధానమంత్రి అయ్యారు. మరి 2024లో కూడా మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నీతి నిజాయితీగా పని చేసినందువలనే మరలా ప్రధానమంత్రి కాగలిగారని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగా చిత్తుగా ఓడిపోయారో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. దీనికి కారణం ఇప్పుడైతే అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, సంపాదనే ధ్యేయంగా పెట్టుకునేటువంటి పని చేసినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా కుప్పకూలిపోతాయో మనకు ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఉదాహరణగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 2019 వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు చేయడమే తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరిగినటువంటి పరిస్థితులు లేదు. ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా వచ్చినట్టు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. ఇది గ్రామ సచివాలయాలు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు,
మన హెల్త్ క్లినిక్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కావచ్చు, అదేవిధంగా మనకి ఓవర్ ట్యాంక్స్లు కావచ్చు, అదే జలజీవన మిషన్ ఉండేది, మనకి వాటర్ స్కీమ్స్ కావచ్చు, ఉపాధి హామీ పనులు కావచ్చు, ఈ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియదని మాత్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఈ విధంగా కేంద్రంలో ఈరోజు నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా ఉంటే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రోడ్లు గతంలో 2019కి ముందు ఏ విధంగా అయితే ఉన్నాయో అప్పటి నుంచి కనీసం ఒక చిటికెడు మట్టి వేసినటువంటి పాపాన పోయిన పరిస్థితి లేదు. ఏదో గుంతలమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఊడికలాలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారు. అందుకే ఈ రోజు మనకి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మనకి మా ఆంధ్రప్రదేశ్ లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాబోతా ఉంది. మళ్ళీ అభివృద్ధి పదంలో మన ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ కూటమి అందరి యొక్క సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లి కేంద్ర సహాయ సహకారాలతో మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మనం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి అందరూ కూడా మనం ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని చెప్పి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి వెంకటగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 2019 నుంచి వెనకబడిపోయి ఉన్నాయి. మనకి ఆతురుపాడు రిజర్వాయర్ కావచ్చు, సోమశిల సొన్నమికి లింగి కెనాలైతే 2019 నుంచి వెనకబడిపోయింది. అదేవిధంగా ఎస్కేపీ నేను ఇప్పుడు ప్రశ్నలు బిడ్డ చెప్తాను ఉంటాను. ఎస్కేపీ కెనాల్, అదేవిధంగా కేపీ కెనాల్ కింద మన చెరువుకి ఆధునీకరణ పనులు చేసి ఆ యొక్క చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి వెంకటగిరి పురపాలక పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కానీ ఇప్పుడు గెలిచినటువంటి పురుగున్న రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకొని అభివృద్ధి కార్యక్రమం ఏ చేయాలనో అని కూడా చూసుకొని ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఎక్కడ కూడా మనకి విభేదాలు లేకుండా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన అభివృద్ధి పదంలో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాకు ఓట్లు వేసినటువంటి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికి అందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. తిరుపతి పార్లమెంటు మనం గెలవనప్పుడు కూడా మంచి ఘనమైనటువంటి ఓటు వెంకటగిరి నియోజకవర్గంలో వచ్చేస్తుంది. మనకి అదృష్టం బాగుండి తిరుపతి పార్లమెంటు కనుక మనం గెలుచుకుని కనుక ఉంటే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేదానికి ఇక్కడ వరప్రసాద్ గారు మనకు తోడ్పడి ఉన్నారు, ఎంపీ క్యాండిడేట్. కానీ మన దురదృష్టవశాత్తు ఆ యొక్క స్థానాన్ని మనం కోల్పోవడం జరిగింది. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వల్ల అధికారంలోకి వచ్చింది కాబట్టి అవసరమైతే అందరూ కూడా మనం కృషి చేసి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చేదానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా మన అభివృద్ధి పథకాల ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సమయంలో అందరూ తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా మనం ఎవరి జోడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా దౌర్జన్యాలు చేసి ఉంటే వాళ్ళ పాపన వాళ్ళు పోతారు. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్త అభిమానులందరూ కూడా మనం ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తుంటే మనం చట్టపరంగా మనం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కానీ వ్యక్తిగతంగా దోషాలకు పోయి వాళ్ళ మీద ఏమన్నా అఘాయిత్యాలకు పాల్పడకుండా అందరూ కూడా మనవాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళ పేరు కూడా ఎవరు కూడా పోకూడదని సందర్భం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా ఎక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా, మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు అధికారాన్ని కోల్పోతున్నారు కాబట్టి గత 5 సంవత్సరాలకు ఏ విధంగా అయితే మీరు ఎదిగారో తగ్గించుకొని జాగ్రత్తగా ప్రవర్తించాల్సినటువంటి అవసరము వైసీపీ నాయకులు, కార్యకర్తల పైన కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో 5 సంవత్సరాలు మేమే చేసాము, పిలిచాము, ఇప్పుడు అనుకుంటే మరలా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుంది. ఆ ఇబ్బందిని కలిగించుకోకుండా అందరం కలిసి అభివృద్ధి పదవాన్ని మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దగ్గరకు రండి, మీ సమస్యల పరిష్కారం కోసం కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. తగాదాలకి, లేకుంటే వివాదాలకి, లేకపోతే దౌర్జన్యాలకి తావు లేకుండా అందరం కూడా అందరూ కూడా గెలిపించిన విషయం అందరికీ తెలుసు.
అందరం కూడా క్రమశిక్షణతో మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం అందరిపైన, అందరు రాజకీయ నాయకులపైన ఉంది కాబట్టి అందరూ కూడా ఆ కోణంలో మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వైసీపీ ఉంది, వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళకు ఒక రకమైనటువంటి ధోరణిలో ఉన్నారు. మనం బెదిరింగ్ చేస్తే ఏం చేస్తారు, పోలీసు మనకు సపోర్ట్ ఉందనే టైపులో ఉండేరు. కానీ అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదని చెప్పి కూడా ప్రజలు కూడా వాళ్ళకి మంచి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికైనా వాళ్ళ బుద్ధి జ్ఞానం కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎలాంటి సందేహం లేదు. కానీ అదే దారిలో మనం ఈరోజు ఎన్డీఏ కూటమి వెళ్ళకూడదని చెప్పి నా అభిప్రాయం. అందరిని కలుపుకొని మన ప్రాంతాలు ఏదైతే అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందో ఆ వైపు మనం ప్రయాణించలే తప్ప ఈ దౌర్జన్యాల వల్ల, గొడవల వల్ల, కొట్లాట వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకొని ఒకరు గొడవలు లేకుండా మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ నాయకులు కూడా మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాము. గెలిచినటువంటి అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఎంపీ అభ్యర్థులకి, అదేవిధంగా భారతదేశంలో గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు వాళ్ళకి తెలియజేస్తూ మనకి రాబోయేటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది. రేపు 9వ తారీఖున సాయంకాలం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం వెంకటగిరి నుంచి నేను కూడా ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నాను. కాబట్టి మనం పోయినటువంటి నాయకులు కూడా కొంతమంది ఉద్యోగానికి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజులు మన అన్ని కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి అందరూ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనకి ఎలక్షన్ టైంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కొంత ఆగిపోయింది. అది మరలా త్వరలోనే మళ్ళీ ప్రారంభం చేసి ఎక్కడైతే ఆగిపోయిందో మరలా అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబలు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్ని కూడా వస్తాయి. అన్ని కూడా మళ్ళీ ఒక నెల రోజుల్లో ఈ నెలాఖరు లోపలనే మళ్ళీ అన్ని కూడా మనకి పునరావృతం అవుతాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని అందరూ కేంద్ర యొక్క పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని మన అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళడానికి మహిళలందరూ కూడా కృషి చేసి చేయాలని కూడా సందర్భంగా వైసీపీలు, బీజేపీలు, కాంగ్రెస్లు అనేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గరికి ఎవరు వచ్చినా అందరికీ మేము తెలియజేసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీకు ఇప్పుడు ఇబ్బంది కలిగిన అందరూ కూడా రండి. మన గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కార్యక్రమాలకు మనం ముందు అందరం కూడా కృషి చేసి అన్ని పార్టీలు కూడా మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం ఒకటే అనేటువంటి ధోరణిలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ తెలియజేస్తా ఉన్నాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.